వీరమరణమే విజయం. పుల్వామా తీవ్రవాదాన్ని మించిన ఉగ్రవాదం. ప్రాణాలు తీయడమే ముదం, ఆమోదం. పొరుగుదేశం పుట్టుకతోనే నేర్చిన ఎడతెగని హింసావాదం. ప్రాణమంటే లెక్క చెయ్యని నైజం, చంపడమే ఇజం. దాయాదుల కర్కశత్వానికి పరాకాష్ట. భరతమాత ముద్దుబిడ్డలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 40 మంది ఒకేసారి అసువులు బాసిన దుర్ఘటన. అయితే వారి భాషలో అది త్యాగం, వీరమరణం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గర్వకారణం. మాతృభూమి రక్షణే శరణం. జవానులు, మీ త్యాగానికి ఇదే మా అశ్రుతర్పణం. పుల్వామా అనే కాదు, సరిహద్దుల్లో రోజూ ఎక్కడో ఒక దగ్గర ఒకటే హింస. కాశ్మీర్పై కన్నేసిన దాయాది, చంపడంలో ఉన్మాది. శాంతి కోరే మన దేశంతో నిత్యం కయ్యం. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారని వైనం. ఆ దుష్ట బుద్ధి ఫలితమే ఈ దుర్దినం. ఎక్కడ నుంచి వచ్చిందో ఈ విష సంస్కృతి, ఎవరి బుర్రలో పుట్టిందో ఇలా మానవ బాంబులతో దాడి చెయ్యాలన్న ఆలోచన. అలాగే బలైతే రాజీవుడు ఉలిక్కి పడింది జగతి. ఇదేమి నీతి, ఇదేమి రీతని ఇలా చంపడం ఏంటని అప్పటి నుంచి అదే పంథ. ఉగ్రవాదం యథ, పాకిస్తాన్ తథా. ఇది ఆగిపోని కథ. అవును, పాకిస్తాన్ వంచనది, అయినా నా దేశం తల వంచనిది. పుల్వామా అనుభవంతో జూలు విదిల్చిన భారత సింహాలు. హద్దుమీరిన పాక్ సరిహద్దులు దాటి తీవ్రవాద శిబిరాలు విధ్వంసం. హద్దుమీరిన పాక్ సరిహద్దుల దాటి తీవ్రవాదుల శిబిరాలు విధ్వంసం. బుసగొట్టిన భారతీయ రోసం, తిప్పింది మీసం. ధర్మం తిరగబడితే, న్యాయం గెలిస్తే ఎలా ఉంటుందో చవిచూసిన పొరుగు దేశం. తోడేళ్లు తోకముడిచి దాసోహం అన్న విధం భారత్ విజయ పథం.